హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీ మైండ్ బ్లాక్ చేసే కొన్ని మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కౌఫ్. అండ్ ఈ సిరీస్లో మోనికా పన్వర్ అండ్ రజత్ కపూర్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఇండిపెండెంట్గా హ్యాపీగా బతకాలనుకునే ఒక అమ్మాయి దూరంగా ఢిల్లీలోని ఒక హాస్టల్కి వెళుతుంది. కానీ అప్పటికే ఆ హాస్టల్లో ఉన్న కొందరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలని వార్నింగ్లు ఇస్తారు. ఎందుకంటే అక్కడ అడుగుపెట్టిన అమ్మాయిలు బయటికి వెళ్ళలేరు. కానీ ఈ అమ్మాయి అవన్నీ పట్టించుకోకుండా అక్కడే ఉంటుంది. కానీ ఒకరోజు ఆ అమ్మాయి గది నుంచి ఏడుపు సౌండ్స్ వినిపిస్తాయి. భయంతో ఏంటని చూసిన ఆ అమ్మాయిని ఏదో శక్తి లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అసలు ఆ అమ్మాయికి ఏమైంది, తరువాత ఆ హాస్టల్లో ఏం జరిగింది, అసలు ఆ హాస్టల్ స్టోరీ ఏంటి అని సిరీస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ అందరినీ ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. అక్కడక్కడ బోర్ కొట్టిన వాట్ నెక్స్ట్ అని ఎండ వరకు చూసేలా చేస్తుంది. ఈ సిరీస్లో హారిఫిక్ సీన్స్ కొన్ని ఎక్కువగానే ఉంటాయి. సో ఈ సిరీస్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు చూడడం బెటర్. అండ్ ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి టుక్ టుక్. అండ్ ఈ మూవీలో శాన్వి మేఘన, రోషన్, కార్తికేయ దేవులు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వైరల్ వీడియోస్ తీసి బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర కెమెరా కొనడానికి డబ్బులు ఉండవు. అప్పుడే వినాయకుడు చందాలు వసూలు చేస్తారు. ఆ ప్రాసెస్లో వీళ్ళకి ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్ దొరుకుతుంది. అప్పటి నుండి ఈ ముగ్గురి ఫ్రెండ్స్ లైఫే మారిపోతుంది. వీళ్ళ కోరికలు ఏమైనా అవి తీరుతాయో లేదో ఆ స్కూటర్ చెప్పేస్తుంది. అప్పటి నుండి ఆ స్కూటర్లో దేవుడు ఉన్నాడని వీళ్ళు నమ్ముతారు. కానీ ఆ స్కూటర్లో ఉన్నది దేవుడు కాదు, దయ్యమని తెలిసి షాక్ అవుతారు. అప్పటి నుండి వీళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు ఆ దయ్యం ఎవరు, ఆ స్కూటర్లోకి ఎలా వచ్చింది అని మూవీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో కామెడీ ఎంత బాగుంటుందో హారర్ ఎలిమెంట్స్ కూడా అంతే బాగుంటుంది. సో డెఫినెట్లీ సినిమాని చూసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఒక టైంపాస్గా మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మాలేగావ్ అనే ఊర్లో ఉండే నాజీర్ డైరెక్టర్గా సినిమా తీయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ ఒకరోజు వాళ్ళ ఊర్లో ఉండే థియేటర్ని పర్మనెంట్గా క్లోజ్ చేస్తారు. దానితో డిసప్పాయింట్ అయిన నాజీర్ మన ఊర్లో మనమే ఎందుకు సినిమా తీయకూడదని సినిమా తీయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరికి ఏమైంది అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నార్మల్ ఆడియన్స్ కంటే సినిమా పిచ్చోళ్ళకి ఈ సినిమా బాగా ఎక్కిస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే తప్పకుండా ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వీర ధీర సూర. అండ్ ఈ మూవీలో విక్రమ్, ఎస్ జె సూర్య అండ్ సూరజ్ వెంజరమూడ్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కాళీ అంటే విక్రమ్ ఒక కిరాణా షాప్ నడుపుకుంటూ తన భార్య పిల్లలతో ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు. కానీ కాళీ గతం వేరు. అదే ఊర్లో బాగా పలుకుబడి కలిగిన పెద్ద మనిషి రవి దగ్గర నమ్మకమైన మనిషిగా ఎన్నో రకాల గొడవల్లో తలదూర్చిన చరిత్ర కాళీది. కానీ ఒకరోజు రవి కాళీ దగ్గరికి వచ్చి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ నన్ను, నా కొడుకును ఎన్కౌంటర్ చేయబోతున్నాడు, మమ్మల్ని కాపాడు అని అడుగుతాడు. అప్పుడు కాళీ ఏం చేశాడు, వాళ్ళని కాపాడా లేదా, అసలు ఎస్ జె సూర్య క్యారెక్టర్ ఏంటి అనే మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ అంతా కూడా వన్ డేలో ఒక్క నైట్లోనే జరుగుతుంది. సో మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కింగ్స్టన్. అండ్ ఈ మూవీలో జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతిలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సముద్రానికి దగ్గరగా ఉన్న ఊరికి చాలా కాలంగా ఒక శాపం వెంటాడుతూ ఉంటుంది. చేపల వేటకు సముద్రంలో వెళ్ళే ఆ ఊళ్ళో వాళ్ళంతా శవాలై తిరిగి వస్తూ ఉంటారు. బోసయ్య అనే వ్యక్తి ఆత్మ ఆ ఊర్లో అందరినీ చంపుతుందని అందరూ భయపడుతూ ఉంటారు. కానీ అదంతా నిజం కాదని ప్రూవ్ చేయడానికి హీరో ఒంటరిగా సముద్రం లోపలికి చేపల వేటకు వెళ్తాడు. అక్కడ నిజంగానే ఆ ఆత్మ ఉందా, ఆ ఆత్మనే ఇదంతా చేస్తుందా, అసలు ఈ మిస్టరీ వెనకాల ఉన్నది ఎవరు అని మూవీ ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రెడిక్టబుల్ సీన్స్ ఉండడం వల్ల సినిమా కొంచెం బోరింగ్గా ఉంటుంది. మూవీలో గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. మిస్టరీగా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే G5లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి చోరీ 2. ఈ మూవీలో నుస్రత్ భరూచా అండ్ సోహా అలీ ఖాన్లు మెయిన్ లీడ్స్గా చేశారు.
అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సాక్షి తన హస్బెండ్ని చంపేసి పోలీసులకి లొంగిపోతుంది. కానీ సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయరు. ఆ తర్వాత ఆమె ఆ ఊరు వదిలేసి వేరే ఊర్లో తన కూతురుతో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆ ఊరి ప్రజలు వచ్చి తన కూతురు ఈషాను కిడ్నాప్ చేసి మళ్ళీ ఆ ఊరికి తీసుకెళ్లిపోతారు. వాళ్ళు ఆ పాపని ఎందుకు తీసుకెళ్లిపోయారు, తనను ఏం చేశారు అని హారర్ ఎలిమెంట్స్తో ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే మూవీలో హారర్ సీన్స్కి భయపడకుండా ఉండలేము. సో మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి శివంగి. అండ్ ఈ మూవీలో ఆనంది అండ్ వరలక్ష్మి శరత్ కుమార్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సత్యభామ అంటే ఆనంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది. కానీ తన హస్బెండ్కి యాక్సిడెంట్ అవ్వడంతో ట్రీట్మెంట్కి 20 లక్షలు కావాల్సి వస్తుంది. దానికి తను వర్క్ చేసే కంపెనీలోనే ఇన్సూరెన్స్తో ట్రీట్మెంట్ చేయించాలని అనుకుంటుంది. కానీ ఆ ఆఫీస్ మేనేజర్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేలా చేస్తాడు. అదే టైంలో ఎక్కడో ఊర్లో ఉండే సత్యభామ పేరెంట్స్ వరదల్లో చిక్కుకుంటారు. ఈ రెండు క్రిటికల్ సిచ్యువేషన్స్ని సాల్వ్ చేయడానికి సత్యభామ ఏం చేసింది, చివరికి ఏమైంది, అసలు వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఏంటి అని మూవీ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మూవీలో ఉమెన్ గ్రేట్నెస్ని చాలా బాగా చూపించారు. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి డెఫినెట్గా చూడాల్సిన మూవీ ఇది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఛావా. అండ్ ఈ మూవీలో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందనాలు మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనం అవుతుంది. దానితో ఆ సామ్రాజ్యాన్ని రూల్ చేయడం ఈజీ అవుతుందని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ప్లాన్ చేస్తాడు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన సంభాజీ మహారాజ్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని తన బలమైన సైన్యాన్ని దింపిన ఔరంగజేబు సంభాజీ మహారాజ్ను ఎంత ఇబ్బంది పెట్టాడు, తర్వాత ఏమైంది అని మూవీ అంతా చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీలో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్కి అయితే ఏడవకుండా ఉండలేము. సో రష్మిక మందన పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి L2 ఎంపురాన్. అండ్ ఈ మూవీలో మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే లూసిఫర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ మూవీ స్టోరీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. పీకే రామ్దాస్ చనిపోయిన తర్వాత అతని కొడుకు జతిన్ రామ్దాస్ సీఎం అవుతాడు. కానీ అతను చేసే అవినీతి పనులు ఎవరికి నచ్చవు. అసలు ఈ స్టీఫెన్ గట్టుపల్లి ఎవరు, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అతని ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. కానీ సినిమా ల్యాగ్ ఉండటం వల్ల చాలా చోట్ల బోర్ కొడుతూ ఉంటుంది. కానీ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. సో ఒక డిఫరెంట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. సో ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ నేనేమైనా ఇంకేమైనా మూవీస్ మిస్ అయితే ప్లీజ్ నాకు కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మూవీస్ని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.